బైబిల్ తీయండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వాక్యం. మరొకరు చదవండి. మొదటి నుంచి ఇక్కడ తన ప్రజలకు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యలారా, అన్యుల వలె లోకపు విషయాల కోసం మీరు చింతపడొద్దు. నేను మీకున్నాను కదా, మీ పరలోకపు తండ్రిని మీకు ఏది అవసరమో అది నేను మీకు ఇస్తాను అని అంటూ అక్కడ అంటాడు, మొదటిగా నా రాజ్యమును నా నీతిని వెతకండి. అవన్నీ అంటే లోకస్తులు ఏవైతే ఆశిస్తున్నారో లోకపరంగా అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అవన్నీ అనుగ్రహించబడాలంటే మనం దేన్ని వెతకాలి? మొదటిగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. వెతికే వారికిలాగానే ఉన్నామా? అది ఒకసారి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి మాట. ఇక్కడ ఓ దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, అయ్యా, నా వారందరూ, నా ప్రజలందరూ నశించిపోతున్నారు, వారి కోసం పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే నేను వాళ్ళ గురించి పట్టించుకుంటానయ్యా, వాళ్ళ కోసం నేను ఏడుస్తాను. కనుక నా తలను నీటి జలగాను నా కన్నులను నీటి ఓటలుగాను మార్చయ్యా అని గుండె లోతుల్లో నుంచి ఈ మాట ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏడుస్తానంటున్నాడు? నశించిపోతున్న వారి కోసం, దారి తప్పి తరుగుతున్న ఇశ్రాయేలీల కోసం ఇర్మియా అంటాడు, అయ్యా, వీరి కోసం ఏడ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను ఏడుస్తాను. నా తల నీటి ఓటగాను నీటి జలగాను నీటి ఓటగా నా కనులను మార్చయ్యని ఆ తరములో ఇర్మియా ఒక్కడే రోధించినట్లుగా బైబిల్లో ఉంది. సరే, నేను ఒకటి అడుగుతాను, వస్త్రాల కోసం ఏడ్చాడా? తిండి కోసం ఏడ్చాడా? రూపాయి కోసం ఏడ్చాడా? ఇల్లు లేదని ఏడ్చాడా? ఆరోగ్యం లేదని ఏడ్చాడా? పిల్లలు సరిగ్గా మాటినట్లేదని ఏడ్చాడా? ఆశించింది అది పొందుకోలేకపోతున్నానని ఏడ్చాడా? నోరిపి చెప్పరే, మరి దేనికోసం ఏడ్చాడయ్యా? అది ఇర్మియా లాంటి వారు మన పరిచర్యలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయ్యా, ఎందుకలా మీరు అలా అన్నారు? ఒకసారి యావేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చూద్దాం. చదువు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తలపైకి చూడండి. ఇక్కడ రాయబడిన మాట, విత్తనమట మట్టి పెడ్డల కింద పడి కుళ్ళిపోతుందట. సార్, నాకు ఆన్సర్ చెప్పండి. విత్తనం మట్టి పెడ్డల కింద విత్తిన విత్తనం ఎందుకు కుళ్ళిపోద్ది? నా ప్రశ్న మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడుగుతున్నాను. విత్తనము ఎందుకు కుళ్ళిపోయింది? ఎందుకు కుళ్ళిపోద్ది? అసలు ఎందుకు కుళ్ళిపోద్ది విత్తనం? నేల సారవంతమైనదే, విత్తనము బలమైనదే, విత్తేవాడు బలవంతుడే, కానీ విత్తనం మట్టి పెడ్డల కింద కుళ్ళిపోతుంది. ఎందుకని ఒక విత్తనం కుళ్ళిపోద్దయ్యా అంటే, నీళ్లు లేక. ఏమి లేకండి? ఒక విత్తనం మట్టిలో పడింది, విత్తనం బలమైందే, విత్తిన స్థలము మంచిదే, కానీ విత్తనం కుళ్ళిపోతుందంటే దానికి అర్థం ఏంటంటే దానికి సరిపడ నీళ్లు లేవు. నీళ్లు అనగా
దేవుని సన్నిధికే మీరు వస్తున్నారు, రక్షింపబడి ఇన్నేళ్ళు అవుతుంది. నేను అంటాను కదా, వాక్యంలో రాయబడ్డట్టు ఇర్మియా వలె ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతికే వారికి మీరున్నారా? ఒకవేళ మీరు అలా ఉన్నట్లయితే ప్రతి వారం దేవుని వాక్యం మీరు వింటున్నారు. సపోర్ట్ చేస్తారా మీరు? ప్రతి వారం దేవుని వాక్యం మీరు వింటున్నారు, బలమైన సందేశమే వింటున్నారు, ఉపయోగకరమైన విషయాలే వింటున్నారు, అవసరమైన మాటలే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అంటాను కదా, నిజంగా నీవు అనగా ఆయన రాజ్యమును నీతిని మొదటిగా వెతివే గనుకైతే ఈ వాక్యం వ్యర్థం కాకూడదు, ఈ వాక్యము ఫలించాలి, ఈ వాక్యము మొలకెత్తాలి అని సంఘంలో కన్నీరు కార్చే వాళ్ళు ఉన్నారా? బెరకా సంఘస్థుల్లాగా ఏమండి క్రొత్త విషయాలు వినే విషయంలో ఆసక్తి చూపుతున్నారు, కానీ విన్న వాక్యము, విత్తబడిన వాక్యము సారవంతమైన నేలలో పడిన విత్తనము బలమైనదైనా, విత్తేవాడు బలవంతుడైనా ఆ విత్తనానికి నీళ్లు పోసేవాళ్ళు కావాలి. నీళ్లు పోసేవాళ్ళు ఉంటే తప్ప విత్తనం మొలకెత్తదు. ఇర్మియా లాంటి వాళ్ళు పరిచర్యలో కావాలి. సంతోషిస్తూ స్తోత్రం. ఎవరు లాంటి వాళ్ళు కావాలి? ఒకసారి ఆలోచించండి. ఇన్ని బలమైన సందేశాలు మీరు వింటున్నారు. నేను చాలాసార్లు పరిశీలన చేస్తున్నాను. తలకాయ నొప్పి తగ్గింది, సాక్ష్యం చెప్తున్నారు. బలహీనతలు పోయాయి, సాక్ష్యం చెప్తున్నారు. ఇక లోక సంబంధంగా ఆరోగ్యపరంగా ఏవో కార్యాలు జరిగాయి, మీరు సాక్ష్యం చెప్తున్నారు. మంచిదే, కానీ నేను అంటాను అవి మరలా వస్తాయి. కానీ ఎవరైనా ఈ సందేశం ద్వారా నేను మార్పు చెందాను, ఈ వాక్యం నా హృదయంలో నిలుచుతున్న బట్టి నా మనసును మార్చుకున్నాను, ఈ వాక్యాన్ని విన్న తర్వాత నా అలవాటు మార్చుకున్నా, నా బుద్ధి మార్చుకున్నా, ఈ వాక్యం విన్న తర్వాత నా ఆలోచన విధానం మార్చుకున్నా, ఒకప్పట్లా నేను ఉండట్లేదు, నేను మార్పు చెందాను, ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి నేను మార్పు చెందాను అని విన్న వాక్యాన్ని బట్టి, విత్తబడిన వాక్యాన్ని బట్టి ఎవరైనా సాక్ష్యం చెబుతారేమో అని ఎదురు చూస్తాను. కానీ అలాంటి వాళ్ళు లేరు. తలకాయ నొప్పి తగ్గింది చెప్పండి, పర్లేదు. కాళ్ళు నొప్పులు తగ్గిపోయాయి చెప్పండి, పర్లేదు. రోగాలు తగ్గిపోయాయి. కానీ వాక్యాన్ని బట్టి నేను మార్పు చెందాను అని ఎవరైనా సాక్ష్యం చెప్తున్నారా? అంటే సంఘము అనబడిన సారవంతమైన నేల ఉంది, వాక్యము అనబడినటువంటి బలమైన విత్తనము ఉంది, విత్తే సేవకుడు ఉన్నాడు. కానీ విత్తనాలు విరివిగా విరవబడుతున్నాయి. కానీ విచిత్రం ఏమిటంటే ప్రతి విత్తనం మట్టి పెట్టల కిందనే కుళ్ళిపోతూ ఉంది. ప్రతి విత్తనం మట్టి పెట్టల కింద కుళ్ళిపోతుంది. నేను అంటాను కదా, విత్తనం వేసేవాడికి తెలుసుద్దా బాధ ఏంటో. నిర్గమకాండం 27వ అధ్యాయం చదవక్కర్లేదు, 20 నుంచి మీరు చదువుకున్నట్లయితే, ఒక యాజకుడు దేవుని సన్నిధిలో నూనె పోయాలి అని అంటే సాయంత్రం మొదలుకొని ఉదయం వరకు దాన్ని సారతీయాలి అని రాయబడి ఉంటుంది. ఒక వాక్యాన్ని మీకోసం తీసుకురావాలి, అది దైవ చిత్త ప్రకారమే తీసుకురావాలంటే దేవుని సందులో కనిపెట్టి ప్రార్థించి కన్నీరు కార్చి, ఏంటయ్యా నీ మనసులో ఆలోచన, ఏం చెప్పాలనుకుంటున్నాయి బిడ్డలతో అని చెప్పి నిత్యము పరిశీలన, అవగాహన, ఆలోచన, దిగులు, చింత, ఆలోచన, బాధ, ప్రార్థన, ఈ ప్రయాసంతా కూడగట్టుకొని ఒక వాక్యాన్ని సిద్ధపరచుకొని సంఘము అనబడిన పొలంలో తీసుకొచ్చి విత్తనం అనబడిన దేవుని వాక్యాన్ని విత్తుతున్న సేవకుడి విషయమై అంత ప్రయాసపడుతున్నా కానీ విత్తనము మట్టి పెట్టల కింద కుళ్ళిపోతుంది. కారణం ఏంటో చెప్పమంటారా? ఈ విత్తనానికి నీళ్లు పోసేవాళ్ళు లేరు. ఈ పరిచర్యలో నీళ్లు పోసేవాళ్ళు కావాలి నాకు. దేవునికి స్తోత్రం. నేనంటాను కదా, లోకస్తులాగా ఏడ్చే స్వభావం కాదు. లేఖనంలో రాయబడ్డ సత్యం, విత్తనాల గురించి ఆలోచించే వాళ్ళే లేరు. ఎంత బలమైన వాక్యం వింటున్నా బయటికి వెళ్ళి ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటే ఎలా? 146వ కీర్తన, 119వ కీర్తన, 136వ వచనం చదవండి. 119, 136. ఇక్కడ దావీదు కూడా అంటాడు, అయ్యా నీ ధర్మశాస్త్రం నీ బిడ్డలకు తెలుసు,
నీ మందిరానికి వస్తున్నారు వాళ్ళు. అమ్మా నిద్ర వస్తుందమ్మా మధ్యాహ్నం పూట లేపమంటారా? ఈ ప్రజలకు ధర్మశాస్త్రము తెలుసు, నీ మందిరము తెలుసు. కానీ అయ్యా, మందిరానికి వస్తూ ధర్మశాస్త్రం తెలుసుకొని కూడా నీ బిడ్డలు బయటికి వెళ్ళి అలా పడతలు చేస్తున్నారయ్యా. వాళ్ళని చూసినప్పుడు నా కన్నీరు ఎలా ఉందట, ఏరులై పారుతుంది అంటాడు. ఏం మీకు రాదా? హలో, ధర్మశాస్త్రం తెలుసు వాళ్ళకి, మందిరానికి వస్తున్నారు. కానీ విచిత్రం ఏమిటయ్యా అని అంటే, బయటికి వెళ్ళి దేవుణ్ణి ఎరగనోళ్ళు చేసినట్టు చేస్తున్నారు. ఈ విషయం దావీదుకు తెలిసిన వెంటనే గుండెల బర్దలైపోయి అంటాడు కదా, నా కన్నీరు ఏరులై పారుతుంది అంటాడు. నేనంటాను, దేవుని రాజ్యం గురించి మొదటిగా వెతకాలి అన్న ఆలోచన ఎందుకు లేదు? బలమైన సందేశాలు వినబడుతున్నా, బలమైన విత్తనాలు సంఘమనబడిన నేలలో విత్తబడుతున్నా, ఆ విత్తనాలు మట్టి పెట్టల కింద ఎందుకు కుళ్ళిపోతున్నాయి? కారణం ఏదైనా ఉంది అంటే, సంఘములో కన్నీరు కార్చేవాళ్ళు లేరు. ఈ విత్తనానికి ఫలించాలి, ఈ విత్తనం మొలకెత్తాలి, ఈ విత్తనం ఫలభరితంగా మారాలి అని చెప్పి కన్నీరు విడిచి ఆ విత్తనాన్ని తడిపేవాళ్ళు ఉంటే ఆ విత్తనం మొలకెత్తుద్ది. స్తోత్రం. ఏ విత్తనమైన మొలకెత్తాలి అంటే ఉబ్బ, వేడి, తడి మూడు ఉండాలి. ఏ విత్తనమైనా సరే ఉబ్బ, వేడి ఖచ్చితంగా ఉంటేనే విత్తనం మొలకెత్తుద్ది. వాక్యం అనే విత్తనం కూడా మొలకెత్తాలి అంటే కన్నీళ్లు విడిస్తేనే మొలకెత్తుద్ది. ఏమిటి కన్నీళ్ళు? కళ్ళలో నుంచి బాధ, ఆ కన్నీటిలో నుంచి వచ్చే వేడి, ఆ ఉబ్బ విత్తనాన్ని మొలకెత్తింపజేస్తుంది. తేలిగ్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యం. 7:10. అమ్మ ఇంకొకసారి రిపీట్. ఇప్పుడు నాకు ఆన్సర్ తలపైకి చూడండి భక్తులారా. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే ఏంటి? పర్లేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే ఏంటి? అంటే చెప్పండి, మళ్ళీ అడుగుతాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే ఏంటి? ఏడవటం. దైవ చిత్తానుసారంగా ఏడవటం అంటే దేవునికి ఇష్టమైనట్లు ఏడవటం. ఎట్లా? ఆయనకి ఇష్టమైన వాటి కోసం ఏడవటం. నాకు ఆన్సర్ చెప్పండి. మీరు దేవునికి ఇష్టమైనట్టుగా దైవ చిత్తానుసారంగా ఏడుతున్నారా? చూస్తున్నావా? నేను కనపడుతున్నానా? దైవ చిత్తానుసారంగా ఏడుస్తున్నావా? దీన్ని కొంచెం వివరిస్తాను, నాకు సపోర్ట్ చేయండి. లోకస్తులు అన్నిటి కోసం ఏడుస్తారు. ఏమ్మా? ఏమో అవునమ్మా? మరి జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నాం, నా రాజ్యాన్ని నీతిని మొదటిగా వెతికితే నేను మీకు ఇస్తాను మీ తండ్రిని అని అన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళలాగానే మనం ఏడుద్దామా? మరి మీరు చేసేది ఏంటి? చర్చికి వస్తున్నావు, బాప్తిజం పొందేవు, ప్రభు బిడ్డవే, కానీ వస్త్రం కోసం ఏడుస్తావు, తిండి కోసం ఏడుస్తావు, వస్తువుల కోసం ఏడుస్తావు, అప్పుల కోసం ఏడుస్తావు, కట్టాల్సిన వాటి కోసం ఏడుస్తావు. రేయం మొగుళ్ళు ఒకటే ఏడుపు. దేనికోసం చెప్పండి, పర్లేదు అయ్యా. లోకములో ఉన్న వాటి కోసం ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలాగ బ్రతుకుదుమా అని ప్రతి నిత్యము మనం ఏడుస్తూనే ఉన్నాం. నేను అంటాను కదా, ఆ లోకస్తుల్లాగానే మనము ఏడిస్తే అర్థం ఏంటి అసలు? ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖమా? ఎప్పుడు చూసినా ఉప్పు కోసం, పప్పు కోసం, వస్త్రం కోసం, తిండి కోసం, రూపాయి కోసం, మనుషుల కోసం, వాటి కోసం, వీటి కోసం, ఏది తక్కువైతే వాటి కోసం ఎప్పుడు ఏడుస్తుంటారు కొందరు. ఇలాంటాను కదా, లోక సంబంధమైన వాటి కోసం ఏడవటానికి మనం లోకస్తులుగా బ్రతకలేదు కదా. నా దేవుడు మనం ప్రత్యేకించుకున్నాడు, తన రాజులైన యాజక సమూహంగా నిలబెట్టాడు. మనము దైవ చిత్తానుసారంగా ఏడవాలి. అవునా కాదయ్యా? మన ఏడుపు దేనికోసం? మనం దేనికోసం ఏడుస్తున్నాం? నేనంటాను కదా,
వాళ్ళలాగనే దైవ చిత్తానుసారం కాకుండా లోకానుసారంగా ఏడుస్తాను నేను అంటాను. ఎన్ని రోజులు బతుకుతాం గ్యారంటీ లేదు. ఎస్ సార్నా? ఏమండో అడ్రస్ ఏమైనా ఉందా? వారంటీ గ్యారంటీ నీకేమైనా ఉందా? ఉంటే నాకు అడ్రస్ చెప్పు. ఉన్నారా? అవా వాటి కోసం వీటి కోసం ఏడుస్తున్నావు అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళలాగానే నువ్వు తయారయ్యావనేగా అండి. కానీ నా రాజ్యముల నీతిని మొదటిగా వెతకమన్నాడు. మీరు అలా వెతికితే వాటి కోసం ఎందుకు ఏడుస్తారు? ఇర్మియా వలె దారి తప్పుతున్న వారి కోసం ఏడుస్తావు కదా. దావీదు వలె ధర్మశాస్త్రం మరచి తిరుగుతున్న వారి కోసం ఏడుస్తావు కదా. నిజమైన విశ్వాసవే దైవ చిత్తానుసారమైన చింతన నీకున్నట్లయితే బలమైన వాక్యం మట్టి పెట్టల కింద పడి కుళ్ళిపోతుంది కదా, దానికోసం ఏడుస్తావు కదా. ఏది దైవ చిత్తానుసారమైన దుఃఖం? తిండి కోసం గుడ్డ కోసం ఏడవటమా? ఏది దైవానుసారమైన దుఃఖం? లోక సంబంధమైన వాటి కోసం ఏడవటమా? నేను అంటాను కదా, ఇన్ని రోజులు కాపాడుకుంటాననే శరీరము కూడా ఇక్కడే వదిలిపెట్టిపోవాలి. అర్థమవుతుందా? కానీ మానవ జీవితంలో దేవుడు కోరుకునేది దైవ చిత్తానుసారంగా దుఃఖించేవాళ్ళు కావాలి. స్తోత్రం. ఇర్మియా లాంటి ఆ తరములో తెలివిగా ఆలోచించేవాళ్ళు కావాలి. దావీదులాగా ఆ తరములో తెలివిగా ఆలోచించేవాళ్ళు కావాలి. నా బాధ అంతా ఒకటే, విత్తనం మట్టి పెడ్డల కింద కుళ్ళిపోతుంది, దానికి నీళ్లు పెట్టేవాళ్ళు కావాలి. ఏ నీళ్లు పెట్టాలి? ఏ నీళ్ళు? కన్నీళ్ళు వేడిని పుట్టిస్తుంది. కన్నీరు మొలకెత్తింప చేసే సాధనం దాంట్లో ఉంటుంది. కన్నీరు విడిచేవాళ్ళు కావాలి, రోదన చేసేవాళ్ళు కావాలి, కేకలు పెడుతూ ఏడ్చేవాళ్ళు కావాలి. నా దేవుడు అదే కోరుకుంటున్నాడు. సరే అండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిన వాళ్ళు దేనికోసం ఏడుస్తారో చెప్తాను. అమ్మా ఉన్నావా? ఎడే ఉంటే నాకు సపోర్ట్ చేయమ్మా. మొట్టమొదటిగా పరిచర్య కోసమే వాళ్ళు ఏడుస్తారు. దేనికోసం అండి? పరిచర్య. అయ్యా, జీవము గల నీవుని ఆరాధిస్తున్న మేము ఈ పరిచర్య ఇలా ఉండటానికి వీల్లేదయ్యా. పరిచర్య ముందుకు సాగాలి, పరిచర్య గణపరచబడాలి, పరిచర్యలను ఆరాధించబడాలి, పరిచర్యలు నేను దోచిమెత్తబడాలని చెప్పి రెయ్యంబగుళ్ళు పరిచర్య గురించి ఏడుస్తుంటారు వాళ్ళు. మీకు ఈ అలవాటు లేదులే అమ్మా, మిమ్మల్ని జోలికి రాను నేను. పరిచర్య కోసం ఏడ్చేవాళ్ళు కావాలి. లోక సంబంధమైన వాటి కోసం నేను అంటాను కదా, సత్యాంత వరకు వాటి కోసం ఏడవలసిందే. కానీ దైవ చిత్తానుసారంగా నువ్వు ఏడిస్తే నా దేవుడు కావాల్సినవన్నీ నీకు అనుగ్రహించి పెడతాడు. ఈరోజు దాన్ని మరచి దీన్ని పట్టుకుని ఏడుస్తున్నావు, ప్రతిదానికి ఏడిపోయినా. నిజమైన దైవ చిత్తానుసారమైన అవగాహన నీకుంటే పరిచర్య కోసం కన్నీళ్లు పెట్టాలి, పరిచర్య కోసం రోదన చేయాలా, పరిచర్యకు ఒక కేకలు పెడుతూ కన్నీళ్లు విడవాలి. ఏది అలాంటి అనుభవం? ఓ రక్షణ పొంది మారు మనసు పొందిన విశ్వాసివి నువ్వు ఎప్పుడైనా దైవ చిత్తానుసారంగా ఏడ్చావా? ఇర్మియా వలె, దావీదు వలె ఎప్పుడైనా దైవ చిత్తానుసారంగా ఏడ్చావా? ఎప్పుడు లోక సంబంధమైన అక్కర్ల అవసరాల కోరికల కోసమే రేంబగులు ఏడుస్తుంది. నేను అంటాను కదా, ఇది కూడా మనకు శాశ్వతం కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? వ్యర్థమే కదండి. ఇప్పుడు ఏడ్చే ఏడుపు అంత వ్యర్థమేగా అమ్మా. అయ్యా, ఏడ్చే ఏడుపు అంత వ్యర్థమే కదా. పరిచర్య కోసం ఏడ్చేవాళ్ళు ఎవరో తెలుసా? దైవ చిత్తానుసారంగా, అంటే దేవుని చిత్త ప్రకారం ఏడ్చేవాళ్ళు పరిచర్య కోసం ఏడుస్తారు. స్తోత్రం. ఇక రెండవది ఆత్మల కోసం ఏడుస్తారు. అయ్యా, ఒకప్పుడు నేను దారి తప్పి తిరిగిన స్వభావం కలిగిన వాడినే, ఎలా పడితే అలా బ్రతికిన దారినే ఈరోజు నువ్వు చేర్చుకున్నావు, ఈరోజు ఇలా ఉండగలిగారంటే నీ కృప అయ్యా. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు రావాలి. వద్దా? వదిలిపెడదామా? వాళ్ళు రావాలి. వాళ్ళు రావాలంటే ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ కోసం ఏడ్చేవాళ్ళు కావాలి. ఇర్మియా వలె ఈ తరం కోసం నేను ఏడుస్తానయ్యా, నా తలను నీటి ఓటగా, నా కన్ని నీటి జలగా మార్చమని అడిగినట్లుగా ఈ తరములో అలాంటి ఆత్మల కోసం కన్నీళ్లు పెట్టేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు కావాలి. ఏమా, ఎప్పుడు మీ పిల్లల కోసం మీకోసం ఏడుస్తారా? ఎప్పుడు మీ అక్కర్ల కోసం అవసరాల కోసం ఏడుస్తారా? ఎప్పుడు కాళ్ళు నొప్పి, మోకాలు నొప్పి, కడుపులు నొప్పి, నడుములు నొప్పని ఏడుస్తారా? కానీ దైవ చిత్తానుసారంగా ఎప్పుడు ఏడుస్తా? అందుకంటే నా రాజ్యమున నీతిని, అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. నేను అంటాను, పరిచర్య కోసం ఏడ్చేవాళ్ళు, ఆత్మల కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారా? ఏడా ఉన్నారా? చెప్తాలాగు. మూడవది, వాక్యం విత్తబడుతున్న వాక్యం ఫలించాలని ఏడ్చేవాళ్ళు ఉన్నారా అండి? నా బాధంతో ఒకటే, విత్తన మట్టి పెట్టల కింద కుళ్ళిపోతుందయ్యా. అమ్మా, అయ్యో తల్లి, నాన్న, విత్తన మట్టి పెట్టల కింద కుళ్ళిపోతుందమ్మా. చూసివా ఎన్ని మట్టి పెట్టలు ఉన్నాయో?
కుళ్ళిపోతున్నాయి, విత్తనాలు కుళ్ళిపోతాయి. ఎంత బలమైన వాక్యం మీ ముందు తీసుకొచ్చినా కుళ్ళిపోతుంది విత్తనం. కారణం ఏంటంటే నీళ్లు పోసేవాళ్ళు సంఘంలో లేరు. లోక సంబంధమైన వాటి కోసం ఏడమంటే అద్దు అదుపు పొద్దు పొదుపు డాములు తగ్గిపోతాయి. సముద్రానికైనా గీత ఉన్న మీకు గీత ఉండదు. కానీ దైవ చిత్తానుసారంగా ఏ రోజు ఏడ్చావా? పరిచర్య కోసం ఏడ్చావా? ఆత్మల భారం కోసం ఏడ్చావా? విత్తబడుతున్న వాక్యం మొలకెత్తాలి అని విత్తనానికి నీళ్లు పోసి కన్నీళ్లతో వాక్యం కోసం కన్నీళ్లు విడిచావా? లేక సేవకుని కోసం రేడ్చావా? ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే. ఏ క్షణం ఊడిపోతామో తెలియదయ్యా, ఉన్నంత 4 రోజులైనా నీ పని చేయాలి, నీ పని చేసే ధన్యత నాకు దయచేయమని ఎవరైతే 69వ కీర్తన 9 ప్రకారం దైవికమైన ఆసక్తి కలిగి ఉంటారో వారి అవసరతలని నా దేవుడు మహిమలో తీరుస్తాడు. అందుకే తెలుగులో చెప్పాడు, నా రాజ్యమును మొదటిగా వెతికే వాళ్ళు నాకు కావాలన్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యం, ఆయన నీతిని మొదటిగా వెతకటం విశ్వాసులు మర్చిపోయి ఎవరి రాజ్యాల్లో వాళ్ళు ఏలుకుంటున్నారు. నిజం. మరి ఆయన రాజ్యం గురించి ఆలోచించేవాళ్ళు ఎవరండి? నా బాధంతో ఒకటే, మట్టి బిడ్డల కింద విత్తనం చచ్చిపోవటానికి వెళ్ళలేదు, అది కుళ్ళిపోవటానికి లేదు. సౌండ్ తగ్గుతుంది ఏందో, దానికోసం నీళ్లు పెట్టేవాళ్ళు కావాలి, కన్నీరు కార్చేవాళ్ళు కావాలి. తిండి కోసం, గుడ్డ కోసం, లోక సంబంధమైన అవసరతల కోసం కంటే పరిచర్య కోసం, ఆత్మల సంపాదన కోసం, బలమైన వాక్య సందేశం కోసము, సేవకుల కోసము కన్నీరు కార్చేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఈ పరిచర్యలో కావాలని నేను కోరుకుంటున్నాను. మనకున్న గుణం ఏంటో చెప్పమంటారయ్యా? ప్రార్థనా పౌరులు చర్చిలో లేవాలా? ఎన్ని సంవత్సరాలు లేపుతావమ్మా? నువ్వు ప్రార్థన మొదలుపెట్టిన కాంచి లేపుతూనే ఉన్నావు. ఎవరిని? ప్రార్థనా పరులు లేపయ్యా, ఆ విజ్ఞాపన పరులు లేపయ్యా. ఇంకెవరిని? అబ్బా, ప్రార్థన మొదలుపెట్టిన కాంచి లేపుతున్నాను. ఎప్పుడైనా ఎవరైనా అసలు వీళ్ళుగా నేను లేగవాలని ఏ రోజున ప్రార్థన చేసావా? వాళ్ళు చేయో. నువ్వు స్వార్థం ఎక్కువగా నీకు. స్తోత్రం. 2 చేతులు చెబుదాం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సందేశం ఏమిటయ్యా అని అంటే, విత్తనం మొలకెత్తాలి, దానికోసం ఈ పరిచర్యలు నీళ్లు పోసేవాళ్ళు కావాలి. ఏం పోసేవాళ్ళు? లోక సంబంధంగా నువ్వు ఏడ్చే ప్రతి కన్నీరు లెక్కలోకి రాదు. దైవ చిత్తానుసారంగా ఏడ్చే ప్రతి కన్నీరు బుడ్డిలో దాస్తాడు. నా దేవుని దృష్టిలో నీ కన్నీరు చాలా విలువైంది. కానీ లోక సంబంధమైన ప్రతి దానికోసం ఏడుస్తున్నావు చూడు. దైవ సంబంధమైన రక్షణ అనుభవంలోకి ఎదిగి ముంచిన బాప్తిజం అనుభవంలో దేవుని బిడ్డగా చేర్చబడి కూడా ఇంకా లోకస్తులాగా ఏడుస్తున్నావు చూడు. ఎవరండి పరిచర్య కోసం ఆలోచించేవాళ్ళు? నశించిపోతున్న ఆత్మల కొరకు ఇర్మియా వలె రోదన చేసి ఏడ్చేవాళ్ళు ఎవరండి? దావీదు వలె తప్పిపోతున్న వారి కోసం కన్నీళ్లు పెట్టి ఏడ్చేవాళ్ళు ఎవరండి? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఏమిటి స్వార్థం చెప్పమంటారా? నేను బాగుంటే, నా కుటుంబం బాగుంటే చాలు. ఇక రెండోది ఏం చెప్పమంటారా? అసూయతో బతుకుతున్నారు. ఎదుటిలో బాగుంటే అస్సలు వచ్చుకోలేరు. ఈ 2 ఉండుటను బట్టి క్రైస్తవుల్లో కూడా చాలామంది దారి తప్పిపోతున్నారు. సరే అమ్మ, 1 సమూయేలు గ్రంథం చదవక్కర్లేదు, నేను చదువుకుంటాను. 1వ అధ్యాయం 10వ వచనంలో, ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన బహుగా ఏడ్చుచు అని రాయబడి ఉంటుంది. ఎవరండి ఆ తల్లిగారి పేరు? చెప్పమ్మా. ఓయ్ అమ్మ తల్లి, అన్న ఎందుకు ఏడుస్తుందో చెప్పండి. చెప్పండి. ఓకే, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఎందుకు ఏడుస్తున్నారమ్మా? కానీ హన్న ఏడుస్తుంది. షీలోహులో ఉన్న దేవుని మందిరానికి భర్తతో పాటు పెనీనాను వెంట పెట్టుకుని మందిరానికి వెళ్ళేది. అక్కడికి వెళ్ళేది ఎందుకు మందిరానికి వెళ్తారో తెలుసా? మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం చర్చికి పోతారు. దేనికోసమా? అదే ఆశతో ఇంట్లో ఎట్టాగనో మనశ్శాంతి లేదు కదా అని ఆ తల్లి భర్తతో పాటు, తోటికోడలతో, సిస్టర్తో పాటు కలిసి మందిరానికి వెళ్ళింది. ఎందుకంటే
మనశ్శాంతి కోసం చెప్పట్లేదండి, మీరు ప్రశాంతత కోసం వెళ్ళేది. అక్కడికి వెళ్ళాక మందిరంలో అది కనపడలా. ఎందుకు ఏడ్చిందో తెలుసా? వాక్యంలో రాయబడ్డట్టుగా పరిచర్య బాగలేదని ఏడ్చింది. స్తోత్రం. దేవుని సన్నిధిలో గోల పెట్టి ఏడ్చింది, భయంకరంగా ఏడ్చింది. ఏలి అంటాడు, అమ్మాయి నీ ఏడు బాబో అని అంటే 15వ వచనంలో అంటది, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను. మా అత్యంత కోపాకరణాన్ని బట్టి నేను నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంటున్నాను. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే అవంటది కదా, పరిచర్య బాగాలేదండేడా. ఈ పరిచర్య ఎలాగుంటే ఎలాగండి? ఎవరెంతరికి వాళ్ళు మందిరానికి వస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు, చర్చిలో కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈ పరిచర్య గురించి ఆలోచించే వాళ్ళు లేరు అని చెప్పి ఆ తరములో అన్న గుండెల్లండ వేదన కలిగి పరిచర్య కోసం వెలుగెత్తి ఏడ్చింది. చేతులు రాట్లే చూసుకోండి వాళ్ళకి. దేని కోసం ఏడ్చింది? బిడ్డల కోసం ఏడ్చిందా? ఆస్తుల కోసం ఏడ్చిందా? వస్త్రాల కోసం ఏడ్చిందా? తిండి కోసం ఏడ్చిందా? అనుకూలంగా ఎవరు లేరని ఏడ్చిందా? బంధువులు చుట్టాలు ఇంటికి రావట్లేదని ఏడ్చిందా? మరి దేనికి ఏడ్చిందండి? ఇంకోసారి చెప్పండి. ఏ రోజైనా నీ మొహం పరిచర్య కోసం ఏడ్చిన మొహమేనా? మొహం చూడట్టుందో? ఏ రోజైనా పరిచర్య కోసం ఏడ్చావా? ఏ మందిరానికి నువ్వు వస్తున్నావో ఆ మందిరపు పరిచర్య క్రమంగా జరగాలని షీలోహులో దేవుని మందిరంలో గుండెలు బాదుకొని ఎలుగెత్తి ఏడ్చిన స్త్రీ దేనికోసం ఏడ్చిందండి? బిడ్డల కోసం కాదండి ఆమె ఏడ్చింది. తిండి కోసం కాదండి ఏడ్చింది. తిండి లోక సంబంధమైన అక్కర్ల అవసరాలు కట్టుకోవడానికి వాటి గురించి కాదండి ఆమె ఏడ్చింది. రోదన చేసి గోల పెట్టి ఏడ్చింది. ఎందుకో చెప్పమంటారా? పరిచర్య కోసం ఏడ్చింది. స్తోత్రం. అది లేఖలు రాయబడింది. ఇక రెండోది ఆమె ఏడవటానికి కారణం ఏంటంటే మందిరానికి వస్తూ ఇశ్రాయేలు తప్పిపోతున్నారు. చర్చిలో ఒక రకంగా బయట ఒక రకంగా ఉండటం మొదలుపెట్టారు. అది చూసి హన్నా గుండెలు బ్రద్దలైపోయాయి. అయ్యో, మందిరానికి వచ్చి కూడా బయటికి వెళ్ళి ఎలా పడితే అలా ధర్మశాస్త్రం లేని వారికి వీళ్ళు ప్రవర్తిస్తున్నారని గుండెలు బాదుకుని ఎలుగెత్తి ఏడ్చింది. ఇక మూడవదిగా అక్కడ సేవ చేసే సేవకుల కోసం ఏడ్చింది. నేను అంటాను కదా, ఈ తరములో హన్నా లాంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టి విత్తనాలు తడిపేవాళ్ళు కావాలి. ఈ కడవరి దినాల్లో హన్నా లాంటి వాళ్ళు పరిచర్య కావాలి. స్వార్థముతో అక్కర కోసమో లోక సంబంధమైన అవసరాల కోసం ఏడ్చే వాళ్ళ కంటే పరిచర్య కోసమో దారి తప్పుతున్న వారి కోసమో దేవుని సేవకుల కోసమో కన్నీరు పెట్టి గోల పెట్టి ఏడ్చేవాళ్ళు కావాలి. నా రాజ్యము నీతిని మొదటిగా వెతకమన్నారు. నీ అక్కర్ల నీ అవస్థల కోసమే నువ్వు వెతుకుతున్నావు, కానీ లోకస్తులకి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో లోక సంబంధమైన పోరాటం నువ్వు అదే చేస్తున్నావు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి కలిగి లేరు, మీరు కలిగి ఉన్నావు. సిగ్గుసేటు. కానీ నా నీతిని మొదటిగా నా రాజ్యాన్ని వెతకమన్నాడు. ఇదిగో హన్నా వలె దేవుని రాజ్యం నీతిని వెతికే విషయంలో కన్నీరు పెట్టగలిగితే హన్నా కుటుంబాన్ని కొమ్మునెత్తి గణపరిచాడు. ఆమె ఏడ్చింది వాటి కోసం వీటి కోసం కాదు, పరిచర్య కోసం, దారి తప్పుతున్న ఇశ్రాయేలీయుల కోసం, సేవకుల కోసం ఏడ్చింది. ఈరోజు అలాంటి భారం కలిగిన ఆత్మ స్వభావంతో భారం కలిగిన విశ్వాసులు ఉన్నారా? లోక సంబంధమైన ఏడుపులేనా? శరీర సంబంధమైన ఏడుపులేనా? ఎప్పుడు చేస్తామో తెలియని ఈ మట్టి శరీరము లోక సంబంధమైన అవస్థలు ఎప్పుడు వచ్చే వాటి కోసం, ఎప్పుడు వచ్చే రోగాల కోసం ఏడుస్తూ కూర్చుందామా? లేక హన్నా వలె శ్రేష్టమైన దేవుని కృప పొందినట్లుగా ఏమండి ఆత్మ సంబంధమైన విషయం కొరకు ఆమె ఆలోచించి ఏడ్చినట్లుగా ఈ తరములో అలాంటి వాళ్ళు దొరికితే ఈ పరిచర్య ముందుకెళ్ళిపోద్ది. మంచి స్తోత్రం. నాకు కావాల్సింది హన్నమ్మ లాంటి వాళ్ళు కావాలి. లోక సంబంధమైన వాటి కోసం ఏడ్చేవాళ్ళు కాదు. నాకు తెలిసిన ఒకసారి మా తల్లి గారు వచ్చి ఏడ్చుకుంటా, ఇక ప్రార్థన చేయండి. ఎందుకు ఏడుతున్నావు అంటే అందరిని పిలిచింది, నన్ను పిలవల. అందరిని పిలిచిందట, ఆమెను పిలవలేదట. ఏమైందమ్మా అంటే మా వాళ్ళు పెళ్ళి అయ్యారు. ఇప్పుడు ఆ పక్క వాళ్ళని పిలిచింది, నన్ను పిలవల. నాకు ఎంత బాధగా ఉంది అయ్యారు అని అంటుంది. వాళ్ళు ఏమనుకున్నారు నేను చెప్పనా? ఈ పక్క వాళ్ళు చర్చికి రారు, ఈ పక్క వాళ్ళు చర్చికి రారు. పెళ్ళి ఆదివారమే. ఇప్పుడు పోయి అడిగామనుకో, చర్చి వదిలిపెట్టుకుని నేను రాను అంటది. ఇక ఆడకపోయి ఆమె రాదు అని మనం ఎందుకు పిలిచి ఎందుకు వద్దనిపించుకోవాలి?
ఎట్టా రాదు కదా పిలిచినా అని చెప్పి వాళ్ళు పిలవకుండా ఈ పక్క వాళ్ళని చెప్పండి ఆ పక్క వాళ్ళు పిలిచింది. ఈ మెంటల్ ఏడుపు మొహంది వచ్చి నా కళ్ళ ముందు బోరు ఎడుతూ నాకేం కోపం వచ్చింది. అయ్యా మనసులో అనుకున్న లెక్క చూడు ప్రభువా, టెకే ఫారెన్ లెక్క చూడు. నీకు అర్థం కాదు నా భాష, అర్థమైందా? లెక్క చూడయ్యా. ఒక విశ్వాసి ఏడ్చి 7-10 అసలు వీళ్ళకి నీ కాడికి వాళ్ళేనయ్యా బెటర్గా ఉన్నారు. ఎందుకంటే చర్చికి పోతుంది కదా, ఇప్పుడు పిలిస్తే రాదు అన్న క్లారిటీ వాళ్ళకు ఉంది. ఈ నిద్రమోహానికి ఏముంది? నిద్రమోహం అన్న కోపం వచ్చింది. మళ్ళీ ఈ బుర్ర తక్కువ లాభమైంది వాళ్ళకి ఏముంది? తన్న కోపం వచ్చింది అండి. సరే అమ్మ, ఏడ్చుకుంటుంటే నా మనసులో అనుకున్న ప్రభు ఒక్కసారి ఏమని చూసి లెక్క చూడు మనసులో అనుకున్నాను. ఎందుకు అట్లా అనిపించిందంటే, ఒక విశ్వాసి, రక్షింపబడిన విశ్వాసి ఏడ్చే 7-10 అసలు వీటి కోసం ఏడుతున్నావంటే నేను ఏం చేయాలి? లోకాశల శరీరాశలు నీకు చావలా, ఇంకా నువ్వు దేవుని పెట్టావు మళ్ళీ శృతి స్తోత్రం అంటున్నావా? నాకు కావలసింది హన్నము లాంటి వాళ్ళు కావాలి. పరిచర్య కోసం, దారి తప్పుతున్న ఇశ్రాయేలు కోసం, సేవకుల కోసం గగ్గోలు పెట్టి ఏడ్చిన తల్లి అలాంటి వాళ్ళు ఈ పరిచర్యకి కావాలి. నా బాధ అంతా ఒకటే, మట్టి పెడ్డల కింద విత్తనం కుళ్ళిపోతుందండి. కన్నీళ్లతో ఆ విత్తనం మొలకెత్తేలా చేసి ఏడ్చేవాళ్ళు కావాలి. ఇరిమియా వల్ల ఏడ్చేవాళ్ళు కావాలి. దావీదు వల్ల ఏడ్చేవాళ్ళు కావాలి. అన్నమ్మలాగా ఏడ్చేవాళ్ళు కావాలి. ఏడిపించేవాళ్ళు కాదు, ఏడ్చేవాళ్ళు కావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియదు. కానీ పరిచర్య కోసం దైవ చిత్తానుసారంగా ఒక్కరోజు మనస్ఫూర్తిగా ఏడ్చిన చాలు. అనరా ఆమె వాళ్ళకి అయ్యానికి ఎక్కుతి యెహోవా మిమ్మల్ని. సరేలేండి, మొదటి సమూయేలు గ్రంథంలోనే 4వ అధ్యాయం చదవక్కర్లేదన్నా మీరు తిరగేసి కష్టపడద్దు. 19, 20, 21 వచ్చిన భాగాల్లో చూద్దాం. చదవక్కర్లేదన్నానుగా. బైబిల్లో రాయబడ్డట్టుగా పినిహాసు భార్య అనే ఒక పేరు కలిగిన స్త్రీ ఉంది. ఏలీ పెద్ద కుమారులు ఇద్దరు పెద్ద కుమారుడు భార్య, పినిహాసు భార్య, పేరు లేదు. ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంది. అయ్యా వెళ్ళిపోతున్నాను, నేను కూడా బయలుదేరుతున్నాను. ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంటే ఇశ్రాయేలు పారిపోతున్నారు. ఎవరో పిచ్చోడు సలహా చెప్పాడట, మందసాన్ని పట్టుకురండి రామో దండులో. కానీ ఇంకేముంది, మందసాన్ని పట్టుకొచ్చు. మందసానికి యాజకులు ఎవరో? ఏలీ కుమారులు ఇద్దరు మందసానికి యాజకులుగా ఉన్నారు. అమ్మా తల్లి సోతున్నా, యాజకులుగా ఉన్నారు. దండులోకి వెళ్ళిపోయారు. అక్కడ యుద్ధం ఘోరాహోరుగా జరిగింది. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏలీతో చెప్తున్నాడు. అప్పటికే పెద్ద కుమారుడు పినహాసు భార్యకు పురిటి నొప్పులు, అంటే కనే టైం వచ్చింది అమ్మాయికి. ఈ లోపల పరిగెత్తుకుంటూ వచ్చి మందసం పట్టబడ్డది అని చెప్పంలోనే ఏలి పీఠం మీద నుంచి కింద పడిపోయాడు. మెడకాయ ఇరిగి చనిపోయాడు. పక్కనే మామ చచ్చిపోయి ఉన్నాడు. ఈ లోపల మరొకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, పినహాసు భార్యతో చెప్తున్నామా, నీ భర్తలో మీ మరిది గారిని ఇద్దరు చచ్చిపోయారు అని చెప్పారు. వెంటనే ఆ బాధ భరించడం కంటే ముందు మందసం పట్టబడ్డది అని ఆ మాట వినపడుతుంది. ఇంక మిగతా ఏం అంచుకుని పట్ల మోకాళ్ళ మీద పడిపోయింది. ఘోరంగా ఏడుస్తుంది. ఓ తలే, దేనికోసం? ఘోరంగా ఏడుస్తుంది, వెర్రి కేకలేస్తుంది, ఘోరంగా ఏడుస్తుంది. కింద పడి మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంటే పక్కనున్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ లోపల ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. పక్కనున్న స్త్రీలు ఆమెను ఓదార్చడానికి మంత్రస్థానుడు వచ్చి ఆమెను సరిచేస్తూ ఉన్నారు. ఈ లోపల ఏం జరిగిందయ్యా అంటే, ఆమె వెలుగెత్తి ఏడుస్తుంది, గుండెలు బాదుకొని ఏడుస్తుంది, కేకలు పెడుతూ ఏడుస్తుంది. వాళ్ళు అంటున్నారు కదా, అమ్మా ఊరుకో అమ్మా, వెర్రి కేకలయ్యి మాకు తల్లే ఊరుకోమ్మా అని అంటే ఆమె అంటది, ఎలా ఊరుకోమంటావయ్యా? జీవము గల దేవుని మందసము శత్రుల చేతికి పట్టబడ్డది. ప్రభావం ఇశ్రాయేలు నుంచి పోయింది. సేవకులు చంపబడ్డారు. ఈ మాటలు అంటూ వెర్రి కేకలు వేసుకుంటూ బోర్ని ఏడుస్తుంది. ఈ లోపల బిడ్డన కన్నది. మంత్రస్నానులు అంటారు, అమ్మా ఏడా మాకు తల్లి, నీ కొడుకు పుట్టాడు, ఇదిగో చూడమ్మా, వీడిని చూసాను, కాస్త ఆగమ్మా అని అంటా ఉంటే ఆమె బిడ్డకెళ్ళి కూడా చూడకుండా వాడికి వెళ్ళి చేయబెట్టి ఈకాబోద్ అని పేరు పెట్టండి అని చెప్పి వెంటనే వెర్రి కేకలు వేస్తూ సడన్గా చచ్చిపోయింది. నేను అంటాను, ఎవరి కోసం ఏడ్చింది చెప్పండమ్మా? ఎవరి కోసం ఏడ్చింది?
ఒకటేనా? ఎవరి కోసం ఏడ్చింది? మందస్సం పట్టబడ్డది. ఎవరి కోసం ఏడ్చింది? ప్రభావం తొలగిపోయిపోయింది. ఎందుకు ఏడుస్తుందామే? యాజకులు చచ్చిపోయారు. గుండెల నిండా వేదన. పురిటి నొప్పులు ఆమెకు బాధ అనిపించలే, పడుతున్న వేదన ఆమెకు బాధ అనిపించలే. ఆమె బాధ అంతా ఒకటే, మందస్సం పట్టబడ్డది, ప్రభావం పోయింది, సేవకులు చనిపోయారు, ఏమిటి ప్రభువా అని వెలుగెత్తి ఏడుస్తూ చచ్చిపోయింది. నేను అంటాను, అలాగా తనకేమవుతుందో దాని గురించి అడవలే, తనకేం జరుగుతుందో దాని గురించి అడవల, జరిగిన దాని గురించి గుండెలు బాదుకుని ఏడ్చింది. వాక్యం రాయబడి ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము. స్తోత్రం. దేవుని చిత్త ప్రకారం ఆలోచించింది. అమ్మ వెళ్ళిపోతానమ్మా. దేవుని చిత్త ప్రకారం ఆలోచించింది. నేను అంటాను కదా, పినహాసు భార్యలు అంటూ ఈ పరిచర్యలో ఉంటే చక్కగా పరిచర్య ముందుకు పోతే. స్తోత్రం. మీతో తప్పు ఏంటంటే ఏది తక్కువైనా ఏడుస్తారు మీరు. ఏది తక్కువైనా ఏడిపే, రెయ్యం బొగుళ్ళు ఏడిపే. ఒక తక్కువైందని ఇచ్చాడా, ఆ రోజు బాగానే ఉంటుంది, మరలా ఏడిపే. నిజమండి. ఈ ఏడుపు ఇదేనా రక్షణార్థమైన దుఃఖం అంటే? ఇదేనా మా దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే? అయ్యా చెప్పలేదయ్యా. మరి ఏది? ఇర్మియా భక్తుడి వల్లే, దావీదు భక్తుడి వల్లే, అన్నమ్మ వల్లే, ఎవండోయ్ లేఖలు రాయబడ్డ పినహాసు భార్య వల్లే దేవుని కోసం ఆయన రాజ్య నీతిని మొదటగా వెతికే వాళ్ళు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. నా బాధ అంతా ఒకటి, పరిచర్యలో కన్నీళ్లు కార్చేవాళ్ళు నాకు కావాలి, రోదన చేసేవాళ్ళు నాకు కావాలి. విత్తిన విత్తనం, సేవకునిగా విత్తుతున్న విత్తనం మొలకెత్తున్నట్లుగా నీళ్లు పోసేవాళ్ళు ఈ పరిచర్యకి కావాలి. లోక సంబంధమైన వాటి కోసం ఏడ్చేవాళ్ళు నాకు వద్దు, లోక సంబంధమైన అక్కర్ల కోసం ఏడ్చేవాళ్ళు నాకు అవసరం లేదు. నాకు అవసరమైంది దైవ చిత్త ప్రకారంగా దేవుని కోసం ఏడ్చేవాళ్ళు కావాలి, నీళ్లు పోసేవాళ్ళు కావాలి ఈ పరిచర్యకి. ఏ నీళ్ళు? మనస్ఫూర్తిగా దేవుని కోసం ఏడ్చేవా ఎప్పుడైనా? నేను మాట్లాడితే మర్యాద ఉండదు. మనస్ఫూర్తిగా దేవుని సంతలో దేవుని కోసం, పరిచర్య కోసం, ఆత్మల భారం కోసం, విత్తబడుతున్న వాక్యం కోసం, సేవకుల కోసం ఏ రోజైనా మనస్ఫూర్తిగా ఏడ్చిన మోహమేననేది? ఎప్పుడు నీ రాక త్వరగా నా తల్లి, నువ్వు ఖచ్చితంగా ఇవ్వబడతావు. ఏంటయ్యా స్వార్థం నీలో ఉంది, అది నిన్ను పోనీదిగా. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. ఎదుటివాడు నీకేం చేయాలని ఆశిస్తున్నావు వాడికి చేయమని అన్నాడు. అమ్మా, బతుకున్నగా నువ్వు ఇంత సరైన స్థితిని అనుభవించి కూడా, రుచి చూసి కూడా నలుగురు గురించిన అవగాహన నీకు లేదంటే, నశించిపోతున్న ఆత్మల గురించిన అవగాహన నీకు లేదంటే లెక్క అడగకపోతాడా? ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మా అడుగుని ఉంటాడా? ప్రతి ఆత్మకు నిన్ను ఉత్తరవాదిని చేస్తాడు. జాగ్రత్త. ఆటలుగా ఉండొద్దు, జాగ్రత్త. నాకు కావాల్సింది ఏడ్చేవాళ్ళు కావాలి. అన్నమ్మ మీకు తెలుసుగా, అన్న అక్కడ హన్నా కాదు, క్రొత్త నిబంధనలో హన్న. లూకా సువార్త 2వ చదవక్కర్లేదు, 37, 38 వచనాలు. పెళ్ళయింది, భర్తతో 7 సంవత్సరాలు ఉంది, భర్త చనిపోయాడు. 84 సంవత్సరాలు దేవాలయంలో బడి ఏడుస్తుందట. ఎన్ని సంవత్సరాలమ్మా? ఎందుకు ఏడుస్తుందో చెప్పండి. మా ఇల్లు బాగుపడాలయ్యా, మా పిల్లలు మారాలయ్యా, నాకు ఆరోగ్యం కావాలయ్యా. ఏడ్చిందా? కనపడితే నాకు కనపట్లేదయ్యా. ఏడ్చిందా? మరి దేనికోసం ఏడ్చింది? బాబా ఎందుకు ఏడుతున్నావమ్మా? ఆమె ఎందుకు ఏడ్చింది మహాతల్లి? దేవుని కోసం. నువ్వు ఎవరి కోసం ఏడుతున్నావు? అంటే సరేలే అమ్మా. అన్న 84 సంవత్సరాలు దేవుని సందులో ఏడుతుందట. స్తోత్రం. నా ఆశ ఆలోచన, అలాంటి వాడు చర్చిలో మన పరిచర్యలో ఇద్దరున్నా చాలు. రోషం తక్కువ వాళ్ళు ఏంటండి, నాకు మాట అంటే ఏమి రోషం. నాకు రోషంతో ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. రోషంతో ఉండాలా, మంచి విషయాల్లో రోషం ఉండాలా. ఏవండి, ఆమె దేనికోసం ఎలుగెత్తి ఏడ్చింది? 84 సంవత్సరాలు దేవాలయ బలి ఏడ్చింది అటు మందిరంలో ఇవ్వబడి. నేను అంటాను, ఇంటి కోసం ఏడ్చింది కాదు,
పిల్లల కోసం ఏడ్చింది కాదు, వస్త్రాల కోసం ఏడ్చింది కాదు, తిండి కోసం ఏడ్చింది కాదు. 84 సంవత్సరాలండి విధవరాలుగా ఉండి తిండి కూడా తినకుండా తరచుగా ఉపవాసాలు ఉంటూ ఏడ్చిందట్టమ్మా. తల్లి, నువ్వు రేయంబగులు ఎవరి కోసం ఏడుతున్నావు మహాతల్లే? ఆ మాత్రం చూడమ్మా ఎట్ట ఏడ్చిందా. వాక్యం ఎందుకు ఏడ్చిందో చెప్పమంటారా? నీ వాగ్దానం నీ తరంలో నెరవేర్చబడాలి. ఏ వాగ్దానం? దేవా రక్షకుడు వస్తాడని ఒదిగిస్తాడు వాగ్దానం చేసావు కదయ్యా. ఇశ్రాయేలు రక్షించేవాడు వస్తాడని వాగ్దానం చేసావు కదయ్యా. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. అందరూ వచ్చిపోతున్నారు కానీ వాగ్దానం గురించి ఏడ్చేవాళ్ళు లేరు. కానీ నేను ఏడుస్తానయ్యా అని ఆ తరములో ఏడ్చింది. 2, ఆమెకి ఎందుకు ఏడ్చిందో చెప్పనా? పరిశుద్ధ కన్యకలు లేవాలని ఏడ్చింది. కన్యక గర్భవతి కుమారుని కనునని రాయబడింది కదా. పరిశుద్ధ కన్యకలు ఈ తరములో లేవాలయ్యా, నువ్వు కోరుకునే కన్యకలు లేవాలి ప్రభు అని చెప్పి 84 సంవత్సరాలు విధవరాలు దేవుడి మందిలో కూర్చొని రెయ్యంబోగులు ఏడ్చింది. అయిపోయిందిలే, రెయ్యంబోగులు ఏడ్చింది. ఇక 3వదిగా మెస్సయ్య రావాలి అని రెయ్యంబోగులు ఒకటి ఏడుపు. ఎవరి కోసం ఏడ్చింది చెప్పండి అమ్మా? మాట్లాడమేమ్మా. మీరు చెప్పుకునేందుకు సరైన మీరు, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళలాగానే మీరు తయారయ్యారు. వాళ్ళు దేనికోసం ఆలోచిస్తున్నారు, దేనికోసం ఎడుతున్నారు రెయ్యంబగుళ్ళు? వాళ్ళమ్మా, వాళ్ళు లోకస్తులు కదా. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, ఏమి కొనుక్కుందామా, ఎలా ఉందామా, ఎలా నడుచుకుందామా, ఈ పండగ ఎలా చేద్దామా, ఆ పండగ ఎలా చేద్దామా, ఈ వారం ఎట్టగట్టుకుందామా, రెయ్యంబగుళ్ళు పోరాటం. వాక్యాలు ఇందాక మీరు చదివిన దాంట్లో దేని గురించి మీరు చింతపడొద్దు అని అన్నాడు కదా. మత్తయి 6:32లో దేని గురించి మీరు చింతపడొద్దు అని అన్నాడు. నా రాజ్యమును నీతిని మొదటిగా వెతకండి, అవి మీకు అవన్నీ మీకు అనుగ్రహించబడాలంటే మనల్ని ఏం చేయమన్నాడు? ఎతికారా? మీరు ఎతికితే ఎట్టెందుకుంటారు? నిజమయ్యా, మీరు ఎతికితే ఎట్టుండరు. చూస్తున్నా నాకు వెళ్ళి ఆయన రాజ్యము నీతిని ఎతికితే ఎట్టుండవు. వాటి కోసం వీటి కోసం ఆడవు. మీ పరలోకపు తండ్రికి తెలుసు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో. కానీ ఆయన రాజ్యము నీతిని వెతికే అనుభవం లేదుగా. ఇర్మియా వలే ఏడ్చే అనుభవం, దావీదు వలే ఏడ్చే అనుభవం, హన్నా వలే ఏడ్చే అనుభవం, ఫినెహాసు భార్య వలే ఏడ్చే అనుభవం, హన్నా వలే ఏడ్చే అనుభవం మీకు లేదాయా? వారి కుటుంబాల కోసం అక్కర్ల కోసం ఏడవచ్చింది లేదు. కానీ కుటుంబాలు తరతరాలు దీవించబడ్డాయి. కానీ మనం రెయ్యంబగుళ్ళు మన కుటుంబాల కోసమే ఏడుస్తున్నాం. కానీ దైవ చిత్తానుసారంగా ఎప్పుడు ఏడుస్తాం? నా బాధంతో ఒకటి, విత్తనములు మట్టి పెడ్డల కింద కుళ్ళిపోతున్నాయి. ఈ పరిచర్యలో కన్నీళ్లు పెట్టి విత్తనాన్ని తడిపేవాళ్ళు కావాలి. కన్నీరు ఖర్చు ఆ విత్తనాలు తడిపేవాళ్ళు కావాలి. ఏ వాక్యం నీ చేత కడగబడి, ఏ వాక్యం నువ్వు విని నీ మనస్సును దిద్దుకొని అలవాటును మార్చుకొని, ఏ వాక్యం నేను పొడిచాక నువ్వు మార్చుకున్నావో ఆ సాక్ష్యాలు ఏమైనా చెబుతారేమో అనుకుంటాను. కానీ నాకు అనిపించేది ఏంటంటే విత్తనాలు మట్టి పెడ్డల కింద పడి కుళ్ళిపోతున్నాయి. ఒకవేళ కుళ్ళిపోకపోతే అవి మొలకెత్తినట్లయితే సాక్ష్య రూపంలో పంచుకుంటారు కదా. నాకు అనిపించింది ఈ విత్తనం ఎంత పొలము సారవంతంగా ఉన్నా, విత్తనం బలమైందై ఉన్నా, విత్తువాడు బలంగా ఉన్నా, విత్తనానికి నీళ్లు పోసేవాళ్ళు లేకపోతే ఈ ప్రయాస అంత వేస్ట్. ఆ నీళ్లు పోసేవాళ్ళే అందరికి ఉండదు ఆ భాగ్యం. నా మాట అర్థం కావట్లేదు వీళ్ళకి. అందరికి ఉండదు ఆ భాగ్యం, కొందరికి మాత్రమే ఉంటుంది. ఇటు నుంచి సౌండే లేదు. ఎందరికి ఉంటుంది? నాకు డౌట్, ఆ కొందరిలో నువ్వు ఉంటావా, వాళ్ళలా ఉంటావా? మాటకు కూడా దమ్ము లేదు, మనిషికి కూడా దమ్ము లేదు. కొందరిలో ఉంటావా, వాళ్ళలో ఉంటావా అని అడిగా. కొంచెం సౌండ్ పెంచుకో. కొందరిలోనే ఉంటావా? యెషయా గ్రంథం 32:17 చదివి పెట్టు. 32:11 చదవమ్మా ఒకసారి. చదువమ్మా. మీ నడుమునకు గోనె పట్ట కట్టుకొనుడి, రమ్యముగా ఉన్న పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్ష ఫలము విషయమై,
ఉమ్. దీనికి కారణం ఎవరు? నేను చెప్తే మళ్ళీ ఎడుతారు. మళ్ళీ మొదట్లో ఏం చదివాము ఒకసారి? సుఖాసక్తి కలిగిన స్త్రీలారా. ఏడనుకుతారు? ఉనికే స్థితిలో ఉన్నారు వీళ్ళు, తిరిగేస్తున్నారు. సుఖాసక్తి కలిగిన, మీకు ఇప్పుడు ఏముందంటారు? ఇంకోసారి చెప్పండి. అందుకే కదా ఆనందపురములో ఆనందం లేదు, సంతోషంగా ఉండాల్సిన ఇంట్లో సంతోషం లేదు, ఆనందంగా బతకాల్సిన నువ్వు ఆనందంగా ఇంట్లో కూడా ఉండలేకపోతున్నావు. కారణం ఏంటంటే ముళ్ళు, లోపల ఇంట్లో ముళ్ళు. దానికి కారణం మీ సుఖాసక్తే. స్త్రీలారా, నా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. చదవండి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 12వ వచనం, 22వ అధ్యాయం 12వ వచనం, 22:12 యెషయా గ్రంథం. అర్థమైందన్న మంచి స్తోత్రం. ఈ దినము కోసమే ఆయన మిమ్మల్ని పిలిచాడు. చేతులు రావట్లేదమ్మా మీకు? ఈ దినము కోసమే ఆయన మిమ్మల్ని పిలిచాడు. ఏం చేయటానికి పిలిచాడో మళ్ళీ ఒకసారి చదవమ్మా. ఆ దినము అంటే ఈ దినము, ఏడ్చుటకును, అంగలార్చుటకును, తల బోడి చేసుకున్నటకును, గోని పట్ట కట్టుకున్నటకును. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? అక్కడ చూసారా, ఇంకేమైనా చేస్తాం కదా అని వండుకు తినేస్తున్నారట. అక్కడ ఏముందో తెలుసా అండి? మిమ్మల్ని పిలిచాడు. పిలిచాడన్నా ఎవరు ఉన్నారని కూడా తెలియట్లేదు అంటారు నాయన. ఆయన నిన్ను పిలిచాడు. చేయి ఖాళీకి లేదా? ఆయన నిన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు చెప్పండి? అంగలార్చేవాళ్ళుగా, రోధం చేసేవాళ్ళ. ఈ తరమంతా ఎలా పడితే అలా బ్రతుకుతుందే. ఈ దినము కోసమే నేను తీసుకొచ్చాడు. నీ కుటుంబాల్లో నుంచి, నీ బంధువుల్లో నుంచి, నీ రక్త సంబంధికుల నుంచి ఆయన ఏరు కోరి నిన్ను పిలుచుకొని చర్చలకు వచ్చి నిద్రపోతున్నావా? నిద్రపోతా. నిన్ను ప్రత్యేకించి పిలుచుకున్నాడు. ఈ దినం ఆయన సన్నిధిలో ఎందుకు నేను నిలబెట్టాడు తెలుసా? ఈ దినము కోసం నువ్వు ఏడ్చేదానిలా, ప్రలాపించేదానిలా, రోదన చేసేదానిలా నా దేవుడు నేను ముందుగా ఏర్పరిచి పిలుచుకున్నాడు. ఆయన పిలిచాడు నీ కోసమే. ఈ తరంలో నువ్వు ఏడ్చేదానిలా, ఈ తరంలో నువ్వు రోదన చేసేదానిలా, ఈ తరంలో అంగరార్చేదానిలా, ఈ తరంలో ఆ తరపు వారిలాగా నువ్వు దేవుని కోసం రోషంతో కన్నీళ్లు పెట్టేదానిలా దేవుడు నిన్ను ముందుగా పిలుచుకున్నాడు. నిన్ను ముందుగా పిలుచుకున్నాడు. పిలిచిన నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? కన్నీళ్లు విడవాలి, రోదన చేయాలి. హన్నా వలె ఎలుగెత్తి ఆడవాలి పరిచర్య కోసం. ఫినెహాసు భార్య వలె ప్రభావం పోయిందని కేకబెట్టాలి. హన్నా వలె వాగ్దానం నెరవేర్పు కోసం రోధించాలి. ఇది దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆయన రాజ్యనీతిని వెతికే వారికి ఉండే అలవాటు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చదవండి. 9వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు ఎవరిని పిలవమంటున్నాడు? తెలివి కల్లోడు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దేనికోసం ఏడవాలో, దేనికోసం ఏడవకూడదు తెలిసిన తెలివి కల్లోడు కావాలట. రోదన చేసే స్త్రీలు కావాలట. చెప్పండి రమ్మా, తెలివి గల స్త్రీలు. ఎందుకు? మన అందరి కోసం వాళ్ళు కన్నీళ్ళు పెట్టాలి, పరిచర్య కోసం రోధించాలి. అమ్మా, ఇంట్లో ఏదైనా చికాకు వస్తే వాటంతకు అయ్యే వచ్చేస్తాయి. ఒంట్లో బాగలేకపోతే తుడుతుంటే వస్తుంటాయి. అది తెలిసిన ఒక తల్లిగారు వచ్చి చెప్తుంది, అయ్యా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఆ నోరు తెరిస్తే కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. తుడుతుంది చెప్తుంది, తుడుతుంది చెప్తుంది. నేను అనుకున్నాను ఈ ఏడుపేదో
ఈ పరిచర్య కోసం ఏడిస్తే ఆ కన్నీరు ఎంత విలువైందో. వా, ఆ కన్నీరంతా బుడ్లో దాస్తాడు. రేపు లెక్కలోకి వస్తే ధన్యతంతా ఆమెదే. అనవసరంగా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏడ్చి కన్నీళ్ళు వేస్ట్ చేస్తుంది అనిపించింది. ఇప్పుడు ఎవరికి కావాలంటే ఆయనకి తెలివి గల, ఎందుకట చెప్పండి, రోదన చేయటానికి, అంగలార్చడానికి, కన్నీళ్లు విడవటానికి కావాలి. ఎవరి కోసం? ఏంది మీరు 20వ వచనం కూడా చదువమ్మా. ఆడంటున్నారు తల్లి, వింటే బాధలు ఎందుకు? అబ్బా, ఇది పెద్ద విద్య. స్తోత్రం. చూసారా పిల్లలకి ఏమి నేర్పాలట? ఏంది లక్ష్మి చెప్పు, ఏమి నేర్పాలట? రోదన చేయటం అట, అంగలార్పు విద్య అంట. ఎవరు నేర్పాలా? నోరిపు చెప్పండి రా అమ్మా, ఎవరు నేర్పాలమ్మా? ఏందా చెప్పండి అయ్యా, ఎవరు నేర్పాలా? తల్లులు నేర్పాలా. ఏమి నేర్పాలి అమ్మా? రోదన చేయటం. నాకు అడొకటి ముందు అమ్మలకే లేదుగా. నిజం. ఏటి కోసం ఏడవాలో ఏటి కోసం ఏడవకూడదో సరిగ్గా తల్లులకే తెలియదా? ఇక పిల్లలకి అంగలార్పి విద్య నేర్పుతారయ్యా? రోదన చేయటం ఏం నేర్పుతారా? అసలు ఏటి కోసం ఏడుస్తున్నారో మీకు తెలుసా? లోకస్తులు ఏడ్చినట్టు ప్రతి దానికోసం మనం ఏడుస్తున్నామే. నా రాజ్యం నీతిని వెతికితే నేను మీకు అన్నీ అనుగ్రహిస్తానన్నాడే. మరి అవన్నీ వాళ్ళలాగే ఏడుస్తూ కూర్చుందామా, లేక దైవ చిత్తానుసారంగా ఏడుద్దామా? చెప్పండి రా. అది నాకు బాధంతా ఒకటే. కన్నీళ్లు పెట్టేవాళ్ళు పరిచర్య కావాలి, కన్నీళ్లు దారపోసేవాళ్ళు పరిచర్య కావాలి, విత్తనాన్ని నీళ్లతో తడిపేవాళ్ళు పరిచర్య కావాలి, విత్తనాన్ని కన్నీళ్లతో తడిపేవాళ్ళు, కన్నీళ్లతో నీళ్లు పోసేవాళ్ళు పరిచర్య కావాలి. మందిరం దాటాక మర్చిపోయేవాళ్ళు కాదు నాకొద్దు. మందిరం విడిచాక ఎలా పడితే అలా ప్రవర్తించేవాళ్ళు నాకొద్దు. నాకు కావాల్సింది దైవ చిత్తానుసారంగా రోధించి ఏడ్చేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు తరమునకు ఒక్కళ్ళు ఉన్నా సరే సమాజం అంతటిని దేవుడు కదిలిస్తాడు. ఎంతమంది ఉన్నారు, ఒక్కళ్ళేనా? ఒక్కళ్ళకు రాష్ట్రం రావట్లేదు. ఆఖరి మాట కీర్తన గ్రంథం 126వ కీర్తన 5-6 వాక్యాలు. ఇంకా అక్కడ అయిపో మళ్ళీ ఒకసారి. దీని మధ్య ఒక సమయం గ్యాప్ ఉంది, మీరు గమనించారా? తలపైకి చూడండి, పుస్తకాలకు వెళ్ళి బైబిల్కి వెళ్ళి చూస్తే నేను ఎవరికి చెప్పుకున్నాను? ఎలా విత్తువాడట? కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానములతో పంట కోస్తాడు. ఏది మీ నోటుకుంటారండి? సరే, కన్నీళ్లతో విత్తువాడంటే నేనే. కన్నీళ్లతో విత్తుతున్నా. ఇప్పుడు ఏం కొయ్యాలి నేను? సంతోష గానముతో. ఏది కానరాది పంట? విత్తనానికి పంటకి మధ్య నీళ్లు పోసేవాళ్ళు రావాలి. ఇప్పుడు కన్నీళ్లతో నేను వాక్యమని విత్తనాన్ని విత్తాను, అది మొలకెత్తాలి. అది పంటగా మారి ఆనందముతో దాన్ని కొయ్యాలి, మోయాలి అని అంటే ముందు విత్తే సమయం, విత్తిన తర్వాత దానికి నీళ్లు పోసేవాళ్ళు ఉంటేనే పంట అనేది వచ్చుద్ది. అర్థమైందమ్మా? అర్థం కాలేదు అనుకుంటాయా? నాకు ఆన్సర్ చెప్పండి అమ్మా. కన్నీళ్లతో విత్తుతున్నాను, పంటగా సంతోషగానంతో ఆ పంట కోయాలంటే ఇప్పుడు ఎవరు కావాలి? కొంచెం గట్టిగా. ఎంత దుఃఖంతో నేను విత్తుతున్నానో అంత విత్తనాన్ని కన్నీళ్లతో తడిపే వాళ్ళు ఉంటే, ప్రతి వారం విత్తే విత్తనంలో కన్నీళ్లు పోసి విత్తనాన్ని తడిపే వాళ్ళు ఉంటే ప్రతి వాక్యం దేవుని సన్నిధిలో ఫలిస్తుంది, బలమైన ఉద్యమం రగులుకుంటుంది. 119వ కీర్తన 120వ వచనం 105వ వచనం ఎప్పుడు చదవలేదా? నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు.
మనిషి ఎలా నడవాలో నేర్పేది దేవుని వాక్యం. మనిషి ఎలా చూడాలో నేర్పేది దేవుని వాక్యం. ఏ మార్గం నడవాలో నడిపించేది దేవుని వాక్యం. చీకటి గల చోట్ల ఎలా నడవాలో దీపముగా మారి నడిపించేది దేవుని వాక్యం. ఆ వాక్యమును విస్తారంగా దేవుని సన్నిధిలో విస్తరించబడుతుంది. కానీ నీళ్లు పోసేవాళ్ళు కావాలి. ఏం పోసేవాళ్ళు? ఏ నీళ్ళు? ఏటి నీళ్ళ? ఏ నీళ్ళమ్మా? మిల్లర్ వాటరా? మీ కన్నీరు అంతా ఆల్రెడీ అక్కడే అయిపోయింది కమ్మా. ఓ తల్లి అంది ఏడ్చి 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 నీళ్ళన్నీ పోయినాయి అంది. ఇప్పుడు నీకోసం నేను ఏడవాలా అన్న. ఇప్పుడు ఆమె ఆపింది కాబట్టి మేము మొదలు పెట్టాలి. ఇప్పుడు ముగించాను, నన్ను వెళ్ళిపోతున్నాను అమ్మా. ఏడ్చి నో, నాకు కావాల్సిన పరిచయంలో ఆయన రాజ్యనీతి ఎతికే వాళ్ళు కావాలి. నేనంటాను వాళ్ళలాగే ఎడుతూ కూర్చుందామా? ఈ ఏడుపుకు ఒక అంతు అదుపు పొద్దు ఏమి ఉండదా? ఏమంటే డైరెక్ట్గా అన్నా వాళ్ళలాగానే ఏడుద్దాం. చెప్పండి, ఏం తక్కువైందండి, అదే అయిందండి, కాళ్ళు నొప్పండి, ఈ నొప్పండి, ఏ ఏడిపోయినా ఎవరు సపోర్ట్ చేయట్లేదు నాకు ఇవ్వాలా? వీటి కోసం ఏడుద్దాం. సంతోషమా? ఏటి కోసం ఏడవాలి? సరే, మీరు నిజంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం గల్లోళ్ళకి ఒక మాట అడుగుతూ చెప్పండి. ఈరోజు ఒక వాక్యం ఎత్తబడ్డది, గత వారం ఒక వాక్యం ఎత్తబడ్డది. ఆ వాక్యం ఫలించాలి, నలుగురు మధ్యలో ఉండాలి, నలుగురిలో అది మొలకెత్తాలి, నలుగురు ఆ వాక్యాన్ని బట్టి మారాలి, ఆ వాక్యం వాళ్ళని కదిలించి ప్రభావితం చేయాలని ఆ విత్తనం కోసం ఏడ్చిన వాళ్ళు ఉన్నారా? కన్నీళ్ళు పెట్టి ఆ విత్తనం తడిపిన వాళ్ళు ఉన్నారా? మళ్ళీ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట. ఏ తక్కువ అయితే అది బయటపడి ఏడ్చే మోహమా? ఏది దైవ చిత్తానుసారమైన దుఃఖం? దేవుని కోసం, ఆత్మల కోసం, పరిచర్య కోసం, సేవకుని కోసం నిస్పక్షపాతంగా సొంతాన్ని సమస్తమును ప్రక్కన పెట్టి ఆయన రాజ్య నీతి కోసం ఏడ్చి అరులు చేస్తూ కేకలు పెట్టి ఏడ్చేవాళ్ళంటే నా దేవునికి ఇష్టమో. అందుకే అంటాడు కదా, నా రాజ్యము నీతిని వెతికే విషయంలో ముందుంది, ఆమెకి ఏది అవసరమో నేను చూసుకుంటాను. ఒక్కళ్ళు ఆమెను గట్టిగా అనరా? ఇప్పుడు ఆయన నిన్ను పలకరిస్తే, ఆయన కృప చూపితే నీకు సమృద్ధి. ఆయన కృప చూడకుండా నువ్వు ఎంతకాలం కష్టపడ్డ సమృద్ధి కనపడదో, లోటు మాత్రమే కనపడుద్ది. నా బాధ ఒకటి, ఎక్కడి నుంచైనా సరే దైవ చిత్తానుసారంగా ఏడవటం మొదలు పెట్టండి. మీ కన్నీరు చాలా విలువైనది. కొందరు నాకు సపోర్ట్ చేయట్లే. ఏ కన్నీరు? మానా నానా? ఇంకొకసారి చెప్పు. నీ కన్నీరు బయట వాటి కోసం ఏడ్చి వాటిని ఎందుకు వృధా చేస్తారు? అందరూ ఏడ్చినట్టు ఏడుద్దామా? తల్లి, 4 రోజులు బతుకుతాం, ఇప్పుడు పోతాం, పుట్టుకోమని పోతాం తెలియదు. వారంటీ లేని బ్రతుకులు మనవి. కనీసం ఉన్న 4 రోజులైనా దైవ చిత్తానుసారంగా ఏడ్చిపోతే పోలే. తన భక్తుల మరణమును యెహోవా తప్పించును. కూడా వాళ్ళనేడు దైవ చిత్తానుసారమే దుఃఖం కలిగి పరిచర్య కోసం రోధించేదానివైతే లేరు ఇక్కడ. నాకు ఒక్కటే కావాలి, అన్నాలంటూ పరిచర్య కోసం కన్నీళ్లు కార్చేవాళ్ళు కావాలి. ఫినెహాసు భార్యలాగా ఎలుగెత్తి ఏడ్చేవాళ్ళు నాకు కావాలి. అన్నాలాగా 84 సంవత్సరాలు పరిచర్య కోసం రోధించిన స్త్రీ కావాలి. అలాంటి వాళ్ళు ఈ పరిచర్యకు కావాలి. ఏడ్చేవాళ్ళు కావాలి, కానీ ఏడిపించేవాళ్ళు వద్దు. నేను ఎందుకు ఈ మాట అన్న మీకు అర్థమైంది? ఎప్పుడు వాటి కోసమే ఏడుద్దామా? తిండి కోసం, గుడ్డ కోసం, వస్తువుల కోసం, పిల్లల కోసం, వాటి కోసం, వీటి కోసం రైంబగుళ్ళు ఇదేనా? కొంచెమైన మైండ్ మెచ్యూరిటీ లేదా? అందరూ ఆలోచించినట్టే ఆలోచిద్దామా? ఆ తరంలో వాళ్ళు తెలివిగా ఆలోచించారు, కృప పొందుకున్నారు. ఈ తరంలో మనం కూడా కాస్త తెలివిగా ఆలోచించవచ్చు కదా అమ్మా. కాస్త తెలివిగా ఆలోచించండి అమ్మా. అన్నా వల్ల ఆ తరంలో ఎంత తెలివిగా ఆలోచించింది ఆ తల్లి, ఎంత తెలివిగా ఆలోచించిందండి ఫినెహాసు భార్య. ఆ తరంలో వాళ్ళకి అంత తెలివితేటలు నుంచి వచ్చాయి. ఈ తరంలో మనకు అంతకు మించిన తెలివితేటలు మనకు లేవా? ఏమండి, జనులు 4 దేశాల్లో సంచరించినంతలో తెలివి అధిక మగును. ఆల్రెడీ తెలివి ఎక్కువైపోయింది, కానీ పనికొచ్చే కాకుండా అయిపోయింది. నా బాధ అంతా ఒకటే. అన్నాలాగా ఏడ్చేదానివైతే, ఒకళ్ళు ఆమె అట్లా ఫినెహాసు భార్యలాగా ఏడ్చేదానివైతే, ఇర్మియాలాగా ఏడ్చేవాడివైతే, దావీదు వల్ల ఏడ్చేవాడివైతే, నా దేవుడు నిన్ను కాచుకుంటాడు. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆయన రాజ్యమును నీతిని మొదటిగా వెతకటం. మీరు చేయగలరా?
గేటు దాటితే మర్చిపోయే ముఖమా? పొద్దుగూగితే మర్చిపోయే ముఖమా? మరి వారం వచ్చేసరికి ఏం చెప్పాడంటే నోరెల పెట్టి కళ్ళు మెట్టుకు నుంచి చూసుకునే ముఖమా? ఏది? క్లారిటీ ఉండాలి. భక్తి చేసామని భక్తి ముసుగులో భ్రమపడి భక్తి చేయొద్దు. ఆ తరంలో ఎంత తెలివిగా ఆలోచించారు వాళ్ళు అందరిలాగా ఆలోచించలే. వాళ్ళు తెలివిగా ఆలోచించారు. మనకు లేదా? ఏం తల్లి మాట్లాడా? మనకు లేదా తెలివి? కానీ విచిత్రం ఏంటంటే మనం వాటి కోసం ఎడుతున్నాం. లోక సంబంధమైన నువ్వు విత్తేనే నేను నమ్ముతా, లేకపోతే నమ్మను. నువ్వు తగ్గితేనే చర్చి కొత్త, లేకపోతున్నాను ఏడ మరి భూమి మీద కోట్ల మంది ఉండగా నిన్ను ఒక్కతాన్ని పట్టుకొని ఊగులాడుతున్నాడు ఆయన. మన బెదిరింపు ఒకటి. ఎప్పుడైనా దైవ చిత్తానుసారంగా ఏడ్చావా? పరిచర్య కోసం ఏడ్చావా? ఈ వాక్యం బలంగా ఉందయ్యా, ఈ వాక్యం వేళలో పని చేయాలయ్యా, ఈ వాక్యం పని చేయాలని ఎప్పుడైనా ఇత్తనానికి అన్నిళ్ళతో దడిపి ఏడ్చావా? ఏమీ లేవు. ఏది కోసం? నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, ఏమనుకో మాకు ముగించాను. ఇక ఎప్పుడు అట్టే ఆడవంగా నేను చూడలే. ఎంత ఘోరంగా ఏడ్చిందో నా ముందుకు వచ్చి. ఎందుకు ఏడుతున్నావు అంటే పెన్షన్ డబ్బులు తీసుకొని ఏడబెట్టిందో మర్చిపోయింది. ఇక చూడు, అసలు మామూలు ఏడుపు కాదు. నాకు అనిపించింది కదా, ఎంత ఏడుపు, ఎంత బాగుండు. ఆ ఏడుపే నాకు అనిపించింది, నా కోసం ఏడితే ఎంత బాగుండేది. బా, కనీసం పరిచర్య కోసం ఏడితే ఎంత బాగుంది. ఎంత ఎంత అమ్మా, ఎంత వచ్చి నా ఏళ్ళు చూపిస్తున్నా మీకు అర్థం కావట్లే. వీటి కోసం అవా ఉన్నావా? వీటి కోసం, వీటి కోసం తెంపు లేకుండా కేకలు పెట్టి ఎడుతుంది. నాకు అనిపించింది వయసు మీద పడుతున్న కాస్త ఉండాలిగా ముఖానికి అనిపించింది. ఖర్చు పెడతావు, మరి రేపు టైం చివరిని అడుగుతా చెప్పున్నానా? పనికి మాల వ్యర్థముగా దేనికి మన భారతదేశం దాడితే దేనికి ఉపయోగపడని కరెన్సీ ఇది. అవునావా? చెప్పరు వీళ్ళక. అమ్మా ఇలాంటి దానికోసం ఆడవటం మంచిది. నాకు అనిపించింది అమ్మా ఆ ఏడ్చి ఏడిపోయింది, మా కోసం ఆడవచ్చుగా అందాం అనుకున్నా ఏడన్నింతది. అసలు గ్యాప్ ఇస్తేనే కదయ్యా, ఒకటే ఏడుపు. ఏడబెట్టాను అయ్యా, ఎవరు తీసుకుపోయారని ఇది ఏడుపు దేవాలి ఫోన్. ఆ ఏడిపేదో రక్షణ కోసం, ఇంట్లో నశించిపోతున్న వారి కోసం, పరిచర్య కోసం, ప్రార్థన, మా వాక్యం విత్తబడుతున్న వాక్యం బలంగా పనిచేయాలని వాటి కోసం ఏడిస్తే వేల రూపాయల కంటే ఖరీదు కల్లా మాటలవి. ఒక రకంగా వాటి కోసం న్యాయంగా కన్నీళ్లు నువ్వు విడవగలిగితే నా దేవుడు గుండెలు హత్తుకుంటాడు నిన్ను. కానీ నువ్వు అట్ట ఏడవాయా, ఆయన నీ దగ్గరికి రాడాయా. ఎండాకాలం కాస్త ఇప్పుడైనా అది 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 అందరు నోరిప్పితే బాగుండు. మరి ఇప్పుడు ఎవరు కావాలి పరిచర్యకి? ఇంకోసారి చెప్పండి. ఎప్పుడు ఆన్లైన్లోనైనా లేవాలయ్యా ప్రార్థన పరులు. నీ లేవటం తెల్లారిపోను. ప్రార్థన పరులు లేవాలా? ఇంకెవరు? అంగలార్చేవాళ్ళు లేవాలా? ఇంకెవరు లేవాలా? పరిచర్య చేసేవాళ్ళు లేవాలా? ఇంకెవరు లేవాలా? ఎవరమ్మా? రోదన చేసేవాళ్ళు లేవాలా? నువ్వు అందరిని లేపు, నువ్వు లేవకుండా ఆడ కూర్చో. నువ్వు రక్షణ పొందిన చర్చికి వచ్చిన కాంచి ఇదే ఏడుపు. ఎవరిని? లేవాలి వీళ్ళు. నువ్వు కానీ నోరేమో కానీ లేవాలా ఎవరు? కనీసం వాళ్ళే ఎందుకు లేవాలయ్యా? నేను లెగుస్తానయ్యా, నన్ను లేపు. నేను రోదన చేస్తాను, నేను కన్నీళ్ళు పెడతాను, నేను ప్రార్థన చేస్తాను, నేను పరిచర్య చేస్తాను, నాకు సపోర్ట్, నాకు కృప చూపయ్యా అని. అలా నువ్వు ఏడిస్తే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాబట్టి ఖచ్చితంగా నీ దేవుడు నేను కనపరుస్తాడు. నీ ఇష్టం అదంతా. నాకు కావాల్సింది ఏడ్చేవాళ్ళు కావాలి పరిచర్య కోసం, అంగలార్చేవాళ్ళు కావాలి పరిచర్య కోసం. విత్తబడిన దేవుని వాక్యం మట్టి బిడ్డల కింద పడి చావకుండా నీళ్లు పోసి తడిపి దాన్ని బ్రతికించేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఈ పరిచర్యలో వస్తారో రారో నాకు తెలియదు. చర్చి దాటితే వాటి కోసం ఏడ్చేవాళ్ళు దొరికారు. నాకు ఏం చేయమంటారు? కనీసం నాకులాగా ఆలోచిస్తారేమో అని అనుకుంటున్నాను. ఇకనైనా ఆలోచించండి. ప్రభు మిమ్మల్ని దర్శించి నడిపించును గాక.